సమూవేలు మొదటి గ్రంథము 21వ అధ్యాయము. దావీదు నోబు నందలి యాజకుని కడకు ఏగుట. దావీదు వెడలిపోగా యోనాతాను పట్టణముకు తిరిగి వచ్చెను. అంతట దావీదు నోబు నగరము చేరి యాజకుడైన అహీమెలెకు చెంతకు పోయెను. అహీమెలెకు భయముతో దావీదును ఎదుర్కొని, పరివారము లేకయే ఇట్లు ఒంటరిగా వచ్చితివేలా అని అడిగెను. దావీదు అతనితో, రాజు నన్నొక పని మీద పంపెను. తన పనిగాని ఆజ్ఞగాని ఎవ్వరికీ తెలియకూడదని ప్రభువు కట్టడ చేసెను. ఇక నా పరివారమందువా ఒకానొక తావున కలిసి కొందునని వారికి ముందుగానే తెలిపియుంటిని. నీ యొద్ద తినుటకేమైనా ఉన్నదా? 5 రొట్టెలున్నా ఇమ్ము, ఎన్నియన్నా అన్నియే ఇచ్చివేయుము అనెను. యాజకుడు, నా యొద్ద మామూలు రొట్టెలేమియూ లేవు, దేవుని సన్నిధి నిడిన రొట్టెలు మాత్రమే కలవు. నీతో వచ్చిన వారు స్త్రీ సంగమము వలన మైలపడలేదు కదా అని అడిగెను. దావీదు అతనితో, మేము యుద్ధమునకు బయలుదేరినప్పుడెల్లా స్త్రీల పొత్తును మానుకొనుచునేయున్నాము. నాతో వచ్చిన యువకుల దేహములు మైలపడలేదు. ఈ దినము వారి దేహములు నిర్మలముగానే ఉన్నవి అనెను. అప్పుడు యాజకుడు వేరు రొట్టెలేమియూ లేకపోవుటచే దేవుని సాన్నిధ్యమున నుంచిన రొట్టెలనే అతనికిచ్చెను. అవి అప్పుడే దైవ సాన్నిధ్యము నుండి తొలగింపబడినవి. వాని స్థానమున క్రొత్తగా కాల్చిన రొట్టెలనుంతురు. ఆ దినమున సౌలు సేవకుడొకడు దేవుని సముఖమున నుండి వెడలిపోయెను. అతడు ఎదోమీయుడు దోయేగు, సౌలు పశుల కాపరులకు పెద్ద. దావీదు అహీమెలెకుతో, నీ చెంత బల్లెము గాని కత్తిగాని యున్నదా? రాజాజ్ఞను సత్వరము పాటింపవలసి వచ్చుటచే నేను ఖడ్గము గాని ఆయుధము గాని కొనిరాలేదు అనెను. యాజకుడు, ఏలాలోయలో నీవు సంహరించిన ఫిలిస్తీయ గొల్యాతు ఖడ్గము మాత్రమున్నది. బట్ట చుట్టి అల్లచట దానిని యాజక వస్త్రము వద్ద ఉంచితిమి. పలయునేని తీసుకొనుము, ఇక్కడ మరి ఒక ఆయుధమేమియూ లేదు అని చెప్పెను. దావీదు, దానికి మించిన కత్తి లేదు, తీసుకొని రమ్ము అనెను. ఫిలిస్తీయ రాజు ఆకీషు. అంతటా దావీదు సౌలు నుండి పారిపోయి గాతు దేశాధిపతి ఆకీషు వద్దకు వచ్చెను. ఆకీషు సేవకులతనిని చూచి తమ రాజుతో, ఇతడు దావీదు, ఆ దేశపు రాజు. ఇతనినుద్దేశించియే నాడు స్త్రీలు నాట్యమాడుచు సౌలు 1000 మందిని చంపగా దావీదు 10,000 మందిని చంపెను అని గానము చేసిరి అని నుడివిరి. దావీదు ఆ మాటలు ఆలించెను. గాతురాజు ఆకీషును చూచి మిక్కిలి భయపడెను. అతడు వెంటనే తన వర్తనము మార్చుకుని కొలువు వారి ఎదుట పిచ్చివాని వలె నటింపజొచ్చెను. నగర ద్వారము మీద పిచ్చి గీతలు గీసెను. గడ్డము మీదుగా చొల్లు కార్చెను. అది చూచి ఆకీషు తన పరివారముతో, వీడు పిచ్చివాడు, వీనిని నా యొద్ద కీలకొని వచ్చితిరి. ఇట పిచ్చివారు కరవైరనియా వీనిని కూడా పట్టుకొని వచ్చితిరి. వీడు నా ఎదుట ఈ వెర్రిమొర్రి చేష్టలు చేయనేలా, వీనిని కూడా నా ఇంట చేర్చుకోవలైనా అనెను. 22వ అధ్యాయం. దావీదు బహిష్కృతుడై గుంపు కూర్చుకొనుట. దావీదు సంచారములు. దావీదు గాతు నుండి పారిపోయి అదుల్లాము గుహ చేరుకొనెను. అచ్చట సోదరులు బంధువులు అతనిని కలిసికొనిరి. పరపీడకు లొంగినవారు, రుణము వలన మ్రొగ్గువారు, అన్యుల వలన అసంతృప్తి చెందినవారు 4 దిక్కుల నుండి వచ్చి దావీదును ఆశ్రయించిరి. వారికందరకతడు నాయకుడయ్యెను. ఇట్లు దావీదు 400 మందిని చేర్చుకొనెను. అతడు మోవాబు మండలములోని మిస్పా నగరముకు వెళ్ళి మోవాబీయుల రాజును దర్శించెను.
దేవుడు నాకొక త్రోవ చూపునంత వరకు నా తల్లిదండ్రులను నీ అండ చేర్చుకొమ్ము అని రాజును వేడెను. ప్రభువు అనుమతిపై వారిని రాజగృహముకు చేర్చెను. దావీదు కొండ బొరియలలో మసలినంత కాలము వారు రాజుకడనే వసించిరి. తరువాత ప్రవక్త గాదు దావీదుతో, నీవిక కొండ నెరియలలో ఉండతగదు, యోధాదేశముకు వెడలిపొమ్ము అని చెప్పెను. కనుక దావీదు అచ్చటి నుండి పయనమైపోయి హారేతు అరణ్యమున వసించెను. సౌలు నోబు యాజకులను వధించుట. సౌలు ఈటె చేపట్టి గిబియా కొండ మీది పిచ్చులము క్రింద కొలువు తీర్చెను. పరివారం అతని చుట్టూ మూగియుండెను. అప్పుడు దావీదు అతని అనుచరులు కంటబడిరని వార్తలు వచ్చెను. సౌలు కొలువు కాంట్రతో, బెన్యామీను గోత్రికులారా వినుడు. ఇషాయి కుమారుడు నీకు మాన్యములు ద్రాక్ష తోటలు ఇయ్యగలడా? బంటులు 100 మందికి 1000 మందికి మేము నాయకులనుగా నియమింపగలడా? దీనికా మీరు నా మీద కుట్ర పన్నినది? నా కుమారుడు ఈషాయి కొడుకుతో ఒడంబడిక చేసుకొనినప్పుడు మీలో ఒక్కడైనా నాకు తెలియజేయవలదా? మీలో నా మాట పట్టించుకునివాడే లేడు కదా. నా కుమారుడు నా కొలువువానినొకనిని నాపై పురికొల్పుచున్నాడని ఒక్కడైనా నా చెవిలో చెప్పవలదా? అతడిప్పుడు నా మీద పడుటకు వేచియున్నాడు గదా అనెను. అప్పుడు కొలువు కాండ్రతోనున్న ఎదోమీయుడు దోయేగు సౌలుతో, ఈషాయి కుమారుడు నోబు నగరమునకు వచ్చి అహీటూబు పుత్రుడు అహీమెలెకును కలుసుకొనుట నేను చూచితిని. అహీమెలెకు దావీదు పక్షమున దేవుని సంప్రదించెను. అతనికి దారి భత్యములందించి ఫిలిస్తీయ గొల్యాతు కత్తినిచ్చి సాగనంపెను అని చెప్పెను. వెంటనే రాజు అహీటూబు కుమారుడు అహీమెలెకును పిలిపించెను. అహీమెలెకు కుటుంబము వారు నోబు నగరమున ప్రభువు నర్చించు యాజకులు. వారందరూ వచ్చి రాజు దర్శనము చేసుకొనిరి. రాజు, అహీటూబు కుమారుడా, నా పలుకు లాలించుచున్నావా అని అడిగెను. అతడు, చిత్తము ప్రభువు అనెను. సౌలు, నీవు ఈషాయి కుమారుడు నాపై కుట్ర పన్ననేలా? నీవు అతనికి దారి భత్యము కత్తి అందించితివి, పైగా అతని కొరకు దేవుని సంప్రదించితివి. దావీదు తిరుగుబాటు చేసి నేడో రేపో నాపై పడనున్నాడు అనెను. అహీమెలెకు రాజుతో, ప్రభు, దావీదు వలె విశ్వాసపాత్రుడు నీ పరివారమున ఒక్కడు కలడా? అతడు ప్రభువుకు అల్లుడు, నీ అంగరక్షకులకు అధిపతి, నీ ఇంట మన్ననకెక్కినవాడు. నేను అతని పక్షమున దేవుని సంప్రదించుట ఇదియే మొదటిసారియా ఏమి? ఇవి ఏటి మాటలు? ప్రభువు ఈ దాసుని మీద గాని అతని కుటుంబము వారి మీద గాని నేరము మోపకుండుగాక. నాకు ఈ శుద్ధులతో పనిలేదు అని విన్నవించుకొనెను. కాని రాజు అహీమెలెకుతో, నిన్ను నీ కుటుంబము వారిని తప్పక వధింపవలసినది అని పలికెను. అంతట సౌలు తన చెంతనున్న కావలి భటులను పిలిచి, రండు, ఈ 50 యాజకులను పట్టి వధింపుడు. వీరును దావీదుతో పొత్తు కలిసిరి. అతడు పారిపోవుచుండగా కన్నులారా చూచియు నాకు మాట మాత్రమైన తెలుపరైరి అనెను. కాని రాజభటులలో ఎవ్వడునూ 50 యాజకులను వధించుటకు సాహసింపలేదు. రాజు దోయేగుతో, నీవు ఇచ్చటికొచ్చి ఈ యాజకుల తలలు తెగగొట్టుము అనెను. వెంటనే ఎదోమీయుడు దోయేగు వారి మీదబడి యాజక వస్త్రములు ధరించిన అర్చకుల నెనుబలి 5గురును నరికివేసెను. సౌలు యాజక నగరము నోబు నందలి స్త్రీ పురుషులను, పిల్లలు, చంటిబిడ్డలు, ఎద్దులు, గాడిదలు, గొర్రెలను కత్తివాదర కెరచేసెను. అహీటూబు కుమారుడు అహీమెలెకు పుత్రులలో అబ్యాతారు అనువాడొక్కడు మాత్రము తప్పించుకొనెను. అతడు దావీదు కడకు పారిపోయి సౌలు 50 యాజకులను చంపించిన తీరు తెలియపరచెను. దావీదు అతనితో, నాడు అచ్చట నిలిచియున్న ఎదోమీయుడు దోయేగును చూచి, వీడు తప్పక నా గుట్టు సౌలునకెరిగించుననుకొంటిని. అనుకున్నంత జరిగినది. నీ కుటుంబము వారి మరణముకు నేనే కారకుడనైతిని.
నీవు మాత్రము నా చెంత నుండవచ్చును. ఇక భయపడనక్కరలేదు. నిన్ను చంపగోరువారు మొదట నన్ను చంపవలయును. నా చెంత ఉన్నంతకాలము నిన్ను 1000 కన్నులతో కాపాడుదును అని పలికెను. 52వ కీర్తన. దుష్టునికి పట్టు దుర్గతి. వీరుడా, నీవు నీ చెడ్డ పనులను గూర్చి వెర్రవేగనేలా? ప్రభువు నిత్యము కృపచూపును. నీవు దినమెల్లయు ఇతరులను నాశనము చేయుటకు పన్నాగములు పన్నుచున్నావు. నీ నాలుక క్షురిక్య వలె పదునైనది. నీవితరులకు ద్రోహము తలపెట్టితివి. నీవు మంచి కంటే చెడ్డనెక్కువగా అభిలషించితివి. సత్యము కంటే అసత్యమునెక్కువగా ఆదరించితివి. మోసపు నాలుక కలవాడా, నీవు నీ పలుకులతో ఇతరులను నాశము చేయుచున్నావు. కనుక ప్రభువు నిన్ను నిత్య నాశమునకు గురి చెయ్యును. అతడు నీ ఇంటి నుండి నిన్ను మెడబట్టి గెంటి వెయ్యును. జీవవంతుల లోకము నుండి నిన్ను పెరికి వెయ్యును. ఈ ఉదంతమును జూచి న్యాయవంతులు భయభ్రాంతులగుదురు. వారు నిన్ను పరియాచకము చెయ్యుచు ఇట్లందురు, ఇడిగో దేవుని ఆశ్రయింపని నరుడు. ఇతడు తన బహుళ సంపదలను నమ్ముకొనెను. తన దుష్కార్యములే తనకు బలమొసగునని ఎంచెను. నా మట్టుకు నేను దేవుని మందిరమున ఎదుగు ఓలీవు చెట్టు వలె ఉన్నాను. నేను ప్రభువు కృపను సదా నమ్మెదను. దేవా, నీవు నాకు చేసిన మేలునకు గాను నేను నీకు నిత్యము వందనములు అర్పింతును. మంచితనము గల నీ నామమును భక్త సమాజమున ప్రకటింతును.